నమస్తే. ఈ రోజున మనం గంగా సింధు మైదానం గురించి తెలుసుకుంటున్నాం. 3 హిమాలయ నదులైన గంగా, సింధు, బ్రహ్మపుత్ర. 3 హిమాలయ నదులైన గంగా, సింధు, బ్రహ్మపుత్ర వాటి ఉపనదుల వల్ల విశాల ఉత్తర మైదానం ఏర్పడింది. మొదట్లో 2 కోట్ల సంవత్సరాల క్రితం అది తక్కువ లోతు ఉన్న పల్లెం మాదిరి ఉండేది. హిమాలయాల నుంచి వచ్చే నదులు తెచ్చిన రకరకాల ఒండ్రు మట్టి వల్ల ఇది క్రమేపీ పూడుకు పోతా ఉంది. భారతదేశంలోని గంగా సింధు నది మైదానాన్ని ప్రధానంగా 3 భాగాలుగా విభజించడం జరిగింది. భారతదేశంలోని గంగా మరియు సింధు నది మైదానాన్ని 3 భాగాలుగా విభజించడం జరిగింది. అవి పశ్చిమ భాగం, మధ్య భాగం, తూర్పు భాగం. పశ్చిమ భాగంలో హిమాలయాల నుంచి ప్రవహించే సింధు నది, దాని ఉపనదులైన జీలం, చీనబ్, రావి, బిఎస్, సట్లెజ్తో ఏర్పడింది. హిమాలయాల నుంచి ప్రవహించే సింధు నది, దాని ఉపనదులైన జీలం, చీనబ్, రావి, బిఎస్, సట్లెజ్లతో ఏర్పడింది. ఈ ప్రాంతంలో సారవంతమైన అంతర్వేదులు అత్యధికంగా ఉన్నాయి. ఈ 2 నదుల మధ్య ప్రాంతాన్ని అంతర్వేది అని పిలుస్తాం. ముఖ్యంగా మనము సింధు నది యొక్క ఉపనదులు ఏమిటంటే జీలం, చీనబ్, రావి, బిఎస్, సట్లెజ్. ఈ ప్రాంతంలో సారవంతమైన అంతర్వేదులు అత్యధికంగా ఉన్నాయి. ఈ 2 నదుల మధ్య ప్రాంతాన్ని అంతర్వేది అని పిలుస్తాం. నెక్స్ట్ మధ్య భాగం. ఈ యొక్క మధ్య భాగంలో గంగా మైదానంగా ప్రఖ్యాతి పొందింది. ఇది గగర్ నది నుంచి తీస్తా నది వరకు విస్తరించి ఉంది. గగర్ నది నుంచి తీస్తా నది వరకు విస్తరించి ఉంది. ఈ భాగం ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోనూ, కొంత హర్యానా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోనూ ఉంది. ఇక్కడ గంగా, యమున నదులు వాటి ఉపనదులైన సోన్, కోసి వంటివి ప్రవహిస్తూ ఉన్నాయి. మధ్య భాగము ఇది గంగా మైదానంగా ప్రఖ్యాతి పొందింది. ఇది గగర్ నది నుంచి తీసా నది వరకు విస్తరించి ఉంది. ఈ భాగం ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోనూ, కొత్త హర్యానా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోనూ ఉంది. ఇక్కడ గంగా, యమున నదుల వంటి ఉపనదులైన సోన్, కోసి వంటివి ప్రవహిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ తూర్పు భాగం. ప్రధానంగా అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయలో ఉంది. ఇది ప్రధానంగా బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడింది. ఈ యొక్క హిమాలయ నదులు కిందికి ప్రవహించే క్రమంలో రాళ్ళు, గుల్కరాల వంటి వాటిని శివాలిక్ పర్వతాల పాద భాగంలో 8 నుండి 16 కిలోమీటర్ల సన్నటి మేకలాగా నిక్షేపణ చేస్తాయి. ఈ భూస్వరూపాన్ని బాబర్ అని పిలుస్తాం. తూర్పు భాగము ప్రధానంగా అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయలో ఉంది. ఇది ప్రధానంగా బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడింది. హిమాలయ నదులు కిందకి ప్రవహించే క్రమంలో రాళ్ళు, గుల్కరాళ్ళ వంటి వాటిని శివాలిక్ పర్వతాల పాద భాగంలో 8 నుండి 16 కిలోమీటర్ల సన్నటి మేకలాగా నిక్షేపణ చేస్తాయి. ఈ భూస్వరూపాన్ని మనం బాబర్ అని పిలుస్తాం. ఇది గంగా సింధు మైదానం గురించి.